హరిహర వీరమల్లు మొత్తానికైతే రిలీజ్ అయ్యింది. 3 years తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవడంతో, అందులోని డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కాబట్టి అభిమానులు అయితే చాలా ఆనందం, ఉత్సాహం అయితే అనిపించింది. వీడియోస్ కానీ బయట ఇవన్నీ చూస్తుంటేను. సో ఈ సినిమాకి ఎంతమంది అనుకూలంగా ఉన్నారు, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారైతే మాట్లాడుకుందామని మేము ముందుకు వచ్చా. ఈ సినిమాకి డెఫినెట్గా ప్లస్ పాయింట్ ఎవరంటే జనసేన ఫ్యాన్స్. వాళ్ళు మినిమం 3 to 4 times అయితే తప్పకుండా చూస్తారు సినిమా ఎలా ఉన్నా సరే. ఎందుకంటే కొంతమంది సినిమాని అంటే వైసీపీ వాళ్ళు సినిమాని బ్యాన్ చేయడంతో, అందులోని ఇంకా ముస్లిమ్స్ కూడా ఈ సినిమాని చాలామంది చూడకుండా ఉండడం వల్ల బీజేపీతో పొత్తు వలన ముస్లిమ్స్ ఎగెనెస్ట్గా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. సో ఆ విషయంలో కోపంగా ఉంటేను మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా ఔరంగజేబ్ మీద వ్యాఖ్యలు చేయడం వలన కూడా కొంచెం ముస్లిమ్స్ అయితే అసహనానికి గురయ్యారు. సో వాళ్ళు కూడా ఈ సినిమాకి అయితే దూరంగానే ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా పిఠాపురంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళని దళితుల్ని వెలివేయడంతో వాళ్ళు కూడా ఈ సినిమాని అంత ఆదరించట్లేదు. ఎందుకంటే కనీసం ఒక మాట కూడా పిఠాపురంలో ఇంతలాగా బహిష్కరణకు గురైతే, అంటరాంతనం గురైనా సరే ఒక్క మాట కూడా అనలేదని వాళ్ళు కూడా దళితులు ఎస్సీ ఎస్టీలు అయితే చాలా నిరాశగా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ సినిమాని అయితే చూడలేదు. సో బాయ్కాట్గా చేసింది ఫైనల్గా 3 అని చెప్పొచ్చు. ఒకరు ముస్లిమ్స్, 2 వైసీపీ వాళ్ళు, 3వది ఎస్సీ ఎస్టీ వాళ్ళు అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా. కానీ ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డెఫినెట్గా ఈ సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చినా అందులో 90% పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటాయి, 5% కూటమి అంటే టీడీపీ వాళ్ళు ఉంటే ఇంకో 5% న్యూట్రల్ ఫ్యాన్స్ ఉండొచ్చు. అందులో ₹1 కూడా నాకు తెలుసుండి వైసీపీ వాళ్ళు అయితే ఉన్న 1,00,000 రూపాయల్లో ఉంటాయి తప్ప అది నెగ్లిజిబుల్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరు సినిమాని చూడదలుచుకోలేదని సోషల్ మీడియాలో కానీ వాటిలో కానీ వాళ్ళు బాయ్కాట్ చేయడం కానీ ఇవి కానీ చేస్తుంటే వాళ్ళైతే సినిమాని అయితే చూడదలుచుకోలేదు. సో వీళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వాళ్ళు చూస్తే ఎంత చూడకపోతే ఎంత, వాళ్ళకు ఉన్నాయి 11 ఎమ్మెల్యే సీట్లే కదా. సో వాళ్ళు చూసినంత మాత్రాన చూడనంత మాత్రాన మాకు నష్టమేం లేదు, మేమే వాళ్ళ బదులు కూడా ఎక్స్ట్రా చూసి సినిమా కలెక్షన్స్ అయితే పెంచి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపిస్తామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు. కాకపోతే ఏంటంటే బాలకృష్ణ సినిమాకి కానీ లేదంటే వీళ్ళ మిగిలిన నందమూరి వాళ్ళ సినిమాలకు కానీ ఇంత బ్యాన్ చేయరు వైసీపీ వాళ్ళు. కాకపోతే ఓన్లీ మెగా ఫ్యాన్ సినిమాలు మాత్రమే ఎందుకు ఇంత బ్యాన్ చేస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు హైపరాది ఉన్నా లేదంటే ఆ 30 years ఇండస్ట్రీ ఉన్న వీళ్ళు ఎవరు ఉన్నా సరే మామూలుగానే బాయ్కాట్ చేస్తారు. ఇంకా అందులోని పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అంటే పొద్దున్నుంచి సారాత్రి పడుకునే వరకు వైసీపీ వాళ్ళని తిడుతూనే ఉంటారు కార్యకర్తలని. సో వాళ్ళైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకుని అంటే అప్పుడులో చెప్పు చూపించడం, వైసీపీ నా కొడుకల్లారా అనడం, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా రూటెడ్ అయిపోయినట్టు ఉన్నాయి. సో వాళ్ళైతే చూసే పరిస్థితులు అయితే కనిపించట్లేదని సోషల్ మీడియాలో కామెంట్ల ద్వారా అయితే తెలుస్తుంది. ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి కంపల్సరీగా వైసీపీ వాళ్ళని క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే దీనికి నందమూరి ఫ్యాన్స్ న్యూట్రల్గా ఉన్నారు. అంటే కొంతమందే చూస్తున్నారు, కొంతమంది అంత ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదు ఎందుకో కానీ. ఇది వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఫ్యాన్స్ ఎవరైనా వస్తే కామెంట్ రూపంలో, ఎందుకు ఈ సినిమాకి వాళ్ళ భుజాన్ని వేసుకోవట్లేదు. ఎందుకంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ అతను భుజాన్ని వేసుకొని టీడీపీ వాళ్ళని గెలిపించడంలో ప్రధాన పాత్ర అయితే పోషించాడు. సో అదే సినిమా వచ్చేటప్పటికి వాళ్ళ సినిమాకి వీళ్ళు ఎందుకు అంత ఇదిగా సపోర్ట్ చేయట్లేదు అనేది కూడా కొంచెం చర్చనీయాంశమైంది. ఇది నా ఒపీనియన్ అండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి.